హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లిటి పాప ఛానల్. ఇది 17th రోజు తీసిన బ్లాగ్ అండి. ఎందుకంటే ఆ రోజు మా మామయ్య చనిపోయిన రోజు ఉండే. ఇంకా మేమంతా నైదం పెట్టుకుంటాం. ఇంకా ఆ రోజు ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా ఆయన ఏమేమైతే తింటాడో ఇష్టంగా అవన్నీ తెచ్చి నైదం పెట్టుకుంటామండి. ఇంకా నేనైతే మార్నింగ్ లేచి ఇంకా స్నానం చేసుకొని ఏమేమి కావాలో అన్ని ప్రిపరేషన్ చేసుకుంటున్నా. ఇక్కడ చేసే వరకు లేట్ అవుతుంది కాబట్టి కొంచెం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే పీసెస్కి ఉప్పు కారం మంచిగా సెట్ అవుతుంది అని చెప్పి ఇంకా మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుంటా. ఏం లేదు, అందులో కొంచెం సాల్ట్, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఇంకా కొంచెం కారం. మటన్ కాబట్టి కొంచెం స్పైసీగానే తింటాం మేము. ఇంకా చికెన్ అంటే ఇంకా పాప లిట్టి తింటుంది కాబట్టి ఇంకా కొంచెం తక్కువనే ఇస్తాం కారం. ఇంకా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, దీంట్లో కూడా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు వేస్తున్నా, దీంట్లో కూడా కొంచెం పసుపు వేస్తున్నా, ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నా. స్పూన్తో చక్కగా వస్తలేదు, ఇక చెయ్యి పెట్టాల్సిందే అని చెయ్యి పెట్టేస్తున్నా. మంచిగా మిక్స్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా 1 అవర్. అంటే ఈ ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నామంట, ఈవినింగ్ కదా పెట్టేది. ఇంకా ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసేస్తా. ఇంకా మటన్ కూడా కలుపుకుంటున్నా. ఇంకా బోటీ అవసరం లేదు, డైరెక్ట్ వేసుకోవడమే. బోటీ కూడా క్లీన్ చేసి పెట్టాలి. ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా బయటకు వెళ్ళి ఇంకా చికెన్ మటన్ బోటీ తీసుకొచ్చిండు. ఇంకా ఇందులో 2 ఐటమ్స్ మిస్ అయినాయి. లివర్ తెస్తాడు, ఇంకా మటన్ లివర్, చికెన్ లివర్. ఇంకా ఒకవేళ టైం ఉంటే దొరికితే ఆ టైంలో మాకు అవైలబుల్గా ఇక్కడ లోకల్లో ఉంటే ఇంకా ఫిష్ కూడా తెస్తాడండి. ఎందుకంటే ఇంకా మా అమ్మాయికి అవన్నీ ఇష్టంగా తింటాడు. అన్నీ కలిపి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇంకా మిర్చీలు ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా, మిర్చీలు ఇంకా ఆలుగడ్డ కూడా ఇట్లా స్లైసెస్ లా కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా బజ్జీ లోపలికి ఇంకా ఇది పేస్ట్, ఇది చింతపండు పేస్ట్, ఇలా చాట్ మసాలా, ధనియా పొడి, సాల్ట్ వేసిన ఈ చింతపండు పేస్ట్ అంతా ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా బజ్జీలలో పెట్టేసుకుంటా నేను. దీన్ని కొంచెం రోల్లో నూరుకున్నా. ఇంకా ఇదంతా కొంచెం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం బజ్జీలు ఉంటాయి కదా, ఆ బజ్జీలలో లోపల పెట్టుకోవాలి స్టఫ్. ఇంకా మిరపకాయలలో ఇత్తులు ఉంటాయి కదండి, అవి తీసేసి మనం ఏదైతే స్టఫ్ పెట్టుకున్నామో ఇంకా అందులో మంచిగా పెట్టేసుకోవాలి. ఆ స్టఫ్ని అంతా నింపేసుకోవాలి. మనం ఎప్పటికీ రెగ్యులర్గా యూజ్ చేసే బాండీ ఉంటుంది కదండి, అది మనం ఎక్కువ యూజ్ చేయం కాబట్టి ఇంకా నేనైతే అది కొంచెం అందులో వాటర్ పోసి బాగా బాయిల్ కానిస్తా. బాయిల్డ్ కానిచ్చినాక వాటర్ పడేసి మళ్ళీ మంచిగా కడుక్కొని ఇంకా ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటా అండి. ఇలా చేయడం వల్ల బాండీకి ఏమన్నా జంగులాగా ఉంటే అది వెళ్ళిపోతుంది, ఇంకా నీట్గా అయిపోతుంది బాండీ. చూడండి ఎంత నీట్గా అయ్యిందో. ఇంకా నేనైతే యూట్యూబ్లో ఇట్లా బజ్జీలు మంచి పర్ఫెక్ట్గా రావడానికి గ్లాస్లో వేస్తారు కదా, అట్లా ట్రై చేద్దామని ఇంకా గ్లాస్లో పిండి వేసుకున్నా. యూట్యూబ్ చాలా నేర్పిస్తుంది కదా అండి. నాకైతే బజ్జీలు ఇట్లా చేస్తే పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇంకా ఎంతమంది ఇలా పెద్దవాళ్ళు చనిపోతే నైదం పెడతారో నాకు కామెంట్లో చెప్పండి. అంటే వాళ్ళు బతుకున్నప్పుడు కూడా మన దగ్గర ఏం ఆశించరు, చనిపోయినప్పుడు కూడా మన దగ్గర ఏం ఆశించరు. కానీ బతుకున్నన్ని రోజులు వాళ్ళతో మనం మంచిగా ఉండము, చూడము, వాళ్ళకి ఏం చెయ్యము. చనిపోయినాకనన్నా వాళ్ళకి వాళ్ళు తింటారా తినరా, పెద్దవాళ్ళు చెప్తారు అది కంపల్సరీ వచ్చి తింటారు వాళ్ళు అని. కానీ నాకైతే నమ్మకం లేదు. కానీ వాళ్ళ కోసమని మనం ఉండాలి, కనీసం వచ్చి తింటారేమో అని ఆశతోనైనా. నా బజ్జీలు అయితే పర్ఫెక్ట్గా వచ్చినాయి, ఎంత స్మూత్గా వచ్చినాయో. ఇంకా కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఉడకబెడుతున్న బోటీని. ఈ బోటీ తింటే మాత్రం మంచిగా ఉంటుంది, కానీ దీన్ని కడగడము ఇలా బాయిల్ చేయడం అయితే అస్సలు బాగుండదు. దాని స్మెల్కి నెత్తి పగిలిపోతుంది. ఇంకా నైదంలోకి మురుకులు కూడా కావాలి కాబట్టి కొన్ని మురుకులు వేస్తున్నా. కొంచెం శనగపిండి మిగిలింది, ఇంకా ఇందులోనే కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, ఆనియన్స్ వేసాను. ఇంకా ఆలు బజ్జీలు, మిర్చి బజ్జీలు, మురుకులు అన్నీ అయిపోయాయి. ఇంకా కొంచెం పిండి మిగిలితే ఆ పిండిని ఆనియన్ పకోడీ వేస్తున్నా. నా పకోడీ మాత్రం సూపర్ వచ్చింది. ఇంకా ఇక్కడ చూడండి, నేను పాట పాడుతున్నా. ఏదో పాట పెట్టిండు మా హస్బెండ్, పాత పాట. దానికి పాడుకుంటూ ఇంకా సంతోషంగా చేస్తున్నా. మనం చేసే పని ఏదైనా సంతోషంగా ఇష్టంగా చేస్తే అది ఎంతటి పని అయినా మనకు కష్టం అనిపించదండి. ఇంకైతే అయిపోయినాయి ఇంకా మురుకులు.
పకోడీ, ఇంకా బజ్జీ, ఆలు బజ్జీ, ఇంకా మిరపకాయ బజ్జీ. ఇవైతే అయిపోయినాయి, తీసి పెట్టేయాలి. పేపర్ వేసి ఇంకా ఈవినింగ్ కాబట్టి కప్పేస్తున్నాం. కప్పేసి మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ తీసుకున్నా ఇంకా పూరీల కోసం. ఇంకా దిగాడండి రంగంలోకి మా పతిజీ. ఇంకా ఇప్పటి వరకు పిండి వంటల పని నా పని, ఇప్పటి నుంచి వంటల పని మా ఆయన పని. ఎందుకంటే నేనంట మంచిగా చేయాలంట, వాళ్ళ డాడీకి తను మంచిగా చేసుకుంటాడంట. తను ఏం చేస్తాడో ఏమో కానీ ఇంకా తను చేసేటంతసేపు ఇది ఎక్కడ పెట్టావు, అది ఎక్కడ పెట్టావు, ఇది ఇక్కడ పెట్టు, అది అక్కడ పెట్టు అని ఇలా సతాయిస్తూనే ఉంటారండి. మీ దగ్గర కూడా ఇంతేనా? మనం ఎంత మంచిగా చెయ్యు అసలు మన పేరే ఉండదు కదండి. వాళ్ళు మాత్రం 10 పైసలు అంత పని చేసి రూపాయి అంత పని చేసినామని చెప్పుకుంటారు. ఇంకా 2 పూరీలు కాల్చినాక ఇంకా నీకు రాదు, నువ్వు జరిగి ఇక్కడి నుంచి నేను చేసుకుంటా అని చెప్పి నన్ను దొబ్బేసిండు. ఇంకా ఏదో మొత్తం పొద్దునే లేచి ఇంకా వంట చేసి పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపించే అంత బిల్డప్ కొడతారు వీళ్ళు. ఇప్పటిదాకా నా సెక్షన్, ఇప్పుడు ఈయన సెక్షన్. ఇక వంట చేసేది మా ఆయనను చూసి ఒక పాట గుర్తుకొస్తుంది. ఆ పాట నా కోసమే రాసిరేమో అనిపిస్తుంది. ఆ పాట ఏంటో చెప్పాలా? నవ్వవయ్య బాబు, ఆ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ సేమ్ మా ఆయనకు నాకు సెట్ అవుతుంది. మీద పోసిన వస్తాడు ఈయన, అంత తిక్కుతోడు. ఈ పని మాత్రం పక్కా చేస్తాడు. నేను చేసిన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. దీంట్లో పార్ట్ 2 కూడా వస్తుంది. ఈవినింగ్ మేము ఏమేమి చేసినామో, మా మామయ్యకి నైవేద్యం ఎట్లా పెట్టినాం అది కూడా చూడండి.